శాంతి సందేశం ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని లూయిస్ పెజ్జోని లెప్రసీ హెల్త్ సెంటర్ డైరెక్టర్ అంబికా తెలిపారు. ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక దుప్పలపల్లి రోడ్లోని లెప్రసీ హెల్త్ సెంటర్లో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఫాదర్ లూయిస్ పెజ్జోని స్థాపించిన ఈ లెప్రసీ హెల్త్ సెంటర్ ఆయన మృతి తర్వాత సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్న అంబికా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా లెప్రసీ హెల్త్ సెంటర్ డైరెక్టర్ అంబికా మాట్లాడుతూ ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తెలిపారు. ఈ నెల 25న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నామని, ఇందులో భాగంగానే సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ జోసెఫ్ రెడ్డి, కార్తిక్ జోసెఫ్ జగదీష్, సిస్టర్ ఫ్రాన్సిస్కన్, సూపర్వైజర్ రోజ్మేరీ, ఫ్రాన్సిస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఈవా, క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేషన్ మెంబర్ పసల శౌరయ్య, డాక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating the semi-Christmas celebration in our center with our children, with our leprosy patients and all the staff together. That every year we were doing, and today is our day to celebrate. And today we want to give that Christmas joy and peace to everyone. That Christmas is a joy and love. So that Christmas peace and love we want to share with our brothers and sisters, those who are here and those who are in need. So wish you all very happy Christmas and advance happy new year. మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడు మానవుడై జన్మించి మనిషిని తిరిగి దైవస్థితికి చేర్చడానికి దేవుడు మానవునిగా జన్మించాల్సి వచ్చింది. అదే క్రిస్మస్ జన్మదినం యొక్క క్రీస్తు ప్రభుని జన్మదినం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రిస్మస్ మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. ఒకటి, మన యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం. రెండవది, స్వార్థంతో కాకుండా మన దగ్గర ఉన్న వాటి వస్తువుల గురించి ఆలోచిస్తూ వాటిని వేరే వారితో పంచుకోవడం. మూడవది, దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉండాడో, ఏ విధంగా అయితే మంచిగా అందరి కోసం ఆలోచిస్తూ మనందరి కోసం కూడా ఆలోచిస్తూ పరిశుద్ధంగా ఉంటున్నాడో, మనం కూడా ఆయనలాగే పరిశుద్ధంగా ఉండాలని ఈ క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది. కావున మరొకసారి మీ అందరికీ క్రీస్తు ప్రభుని జన్మదిన శుభాకాంక్షలు. నల్గొండ పట్టణంలోని ఫాదర్ పెజ్జన్ గారి యొక్క స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలకి ఈరోజు ప్రత్యేకంగా నేను కోరుకునేది ఆ దేవాదేవుణ్ణి ఫాదర్ పెజ్జోని గారిని మోక్షరాజ్యంకు చేర్చుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఫాదర్ పెజ్జోని గారు ఇటలీ దేశం నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ వారు చేసిన సేవలు మహాగణనీయం. ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా ఈ యొక్క ఫాదర్ పెజ్జోని గారి యొక్క ఆవరణ అంటేనే ఇది ఒక పుణ్యభూమి. ఈ భూమిలో ఈరోజు ఈనాటి పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారికి ఎంతగానో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఫాదర్ గారిని దేవాది దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ జరిగే ప్రతి విషయాల్లో కూడా మాకెంతగానో తోడ్పాటు ఇస్తున్నటువంటి ఈనాటి మన మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా, మళ్ళీ అదేవిధంగా మన సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రతి విషయంలో మన చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఏదైనా అవసరం ఉంటుంటే నేను ఉన్నానని చెప్పని వారు ఇచ్చి చేస్తున్నందుకు ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ తరఫున వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, యావత్ పట్టణందరూ కూడా యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే శాంతి, సమాధానము, ప్రేమ. వీటన్నిటినీ ప్రతి మానవుడు కూడా మన యొక్క సమాజానికి ఇచ్చినట్టుంటే శాంతి సమాధానం ఉండొచ్చని కోరుకుంటున్నాడు. కాబట్టి అందరికీ మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. It's a Christmas. Christmas is a joy which brings us good tidings. The angels has brought us a good tiding of the birth of Jesus, and Jesus has come here to give his life, a service he has given, and today he has invited us to share. We are here to share that service and love and care for all the children here in the school.
and I wish everybody a happy Christmas.